నారాయణ, తమరు నా భక్తులందరికీ కూడా నన్ను పూజించటంలో సర్వోత్కృష్టమైన విధిని ప్రసాదించారు. ఈ విధానమే నాకు ప్రీతిపాత్రమైనది. క్షీరమును సమర్పించిన అది భక్తుని మనసుని క్షీరము వలె స్వచ్ఛంగా మార్చలేని పక్షంలో అది వ్యర్థమే. ఆ అభిషేకము వ్యర్థమే. ఈ లోకంలో అనేక మంది శిశువులు ఆకలి బాధతో అకాల మరణం పొందుతున్నారు. కనుక క్షీరాభిషేకం చేయటానికి తగిన స్థానం నా విగ్రహం కాదు. నిజానికి అటువంటి నిరాశ్రితులు, నిరుపేదలు ఈ లోకంలో ఎంతవరకు ఆకలిగొని ఉంటారో అంతవరకు నేను ఆకలితోనే ఉంటాను. నా క్షుద్బాధ శాంతించటానికి అనాథ శిశువుల ఆకలి తీర్చవలసి ఉంటుంది. ఎంతవరకు ఏ ప్రాణి అయితే బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను. ఎంతవరకు లోకంలో అన్యాయం, భేదభావాలుంటే అంతవరకు నేను అనుక్షణం వేదన చెందుతాను. లోకాల శాంతి వల్లే నా మనసు శాంతిస్తుంది. పంచభూతాలలో ప్రధానమైనటువంటిది జలం. నన్ను జలంతో అభిషేకించి ప్రాణప్రదమైన ఆ జలాన్ని వృధా చేయటం నాకిష్టం లేదు. ఇదే నా జలానికి పరమ లక్ష్యం. తమకు గల శ్రద్ధను ప్రదర్శించుకొనటానికి గాను జలం వృధా చేయటం సబబైనదా? నిర్మలమైన సేవ చేయటం వలన నేను మీ మనసును గ్రహించలేనా? జలమంటే ఆత్మ సంజీవని. అసంఖ్యాక ప్రజలు త్రాగునీరు లేక దాహార్తిని తీర్చుకోవటానికి అపరిశుభ్రమైన నీరు సేవిస్తున్నారు. ఎంతో మంది వ్యక్తులు లోకంలో ఒక్క చుక్క నీటి కోసం పరితపిస్తూ ఉన్నారు. నదిలో ప్రవహించే స్వచ్ఛమైన జలాన్ని నాకు అర్పించిన పక్షంలో నాకు బాధ కలుగుతుంది. జలం శరీరానికి సంచాలక శక్తి. ఈ జలాన్ని నా భక్తులు సాటివారి దాహాన్ని తీర్చటానికి సమర్పిస్తే వారికి నేను మనసులో స్థానమిస్తాను. బిల్వపత్రాలు నాకు ప్రీతిపాత్రం. అవి మాత్రమే. అది నాలో కలుపుతుంది, నాలో ఐక్యం చేస్తుంది. విధి విధానాల పేర నన్ను విభజించేవారు నాలో ఎలా ఐక్యం కాగలరు? నన్నెలా చేరగలరు? ఎవరైతే తమ భక్తి మార్గాన్ని ఇతరుల మార్గం కంటే శ్రేష్టమనుకుంటారో వారి పూజలో పూర్తిగా అహంకారమే నిండి ఉంటుంది. పూజలు చేయటానికి శ్రేష్టత్వం కాదు, సమానత్వం అనే భావన ఆవశ్యకరం. ఆ సమానత్వం వనగూరాలంటే వారి మనసు వారి ఆరాధ్య దైవానికి అంకితం చేయాలి. అసలు పూజ అన్నది ఎలా ఉంటుంది? సామాగ్రిలో ఉంటుందా? విధిలో ఉంటుందా? భక్తి భావనలపై ఆధారపడి ఉంటుందా? పూజ చేసే సమయంలో భక్తుని మనసులోకి ఎంతటి శ్రద్ధ, ఎంతటి ఆసక్తి, ఎంత గొప్పగా పూజిస్తున్నాడనే భావన వస్తే అది పూజే కాదు, ఇక ఆత్మన్యూనతా భావం కలిగి ఏ భక్తుడైతే తన వద్ద పూజా సామాగ్రి లేదనుకుంటాడో
అతడి భక్తి నిజమైనటువంటిది కాదు. నిజమైనటువంటి పూజ ఏదంటే భక్తుడి మనస్సులో దైవం తప్ప మరే విషయము లేని దశ, సంశయం లేని దశ. భక్తిలో భక్తునికి ఉండవలసిన విషయం ఏమిటంటే తను తన దైవము ఒక్కటేనన్న భావన. ఏ భక్తుడి భావనతో ఉంటాడో అతడు భక్తిలోని ఇతర మార్గాలను సైతం గౌరవిస్తాడు. గుర్తుంచుకోండి, నన్ను చేరటానికి మరో వ్యక్తిని మధ్యవర్తిగా చేయనవసరము లేదు. ఎందుకంటే భక్తుడు తన మనసు యొక్క పవిత్రతచే నన్ను చేరుకొనగలడు. భక్తుని మనసు చంచలమైనప్పుడు అతడు మరొక వ్యక్తి మధ్యవర్తిత్వంతో అచంచల మనస్కుడు ఎలా అవుతాడు? మనస్సు పవిత్రంగా ఉంటే వారికి మధ్యవర్తి అవసరమేముంటుంది? నన్ను ప్రార్థించటానికి ప్రేమ నిండిన హృదయం ఉంటే చాలు. ఆ హృదయంలో ప్రతి శ్వాస ప్రేమపూర్వకమే. అది ఎంతో అవసరం. అది సంభవం కావాలంటే అన్నిటికంటే ముందు తనను తాను ప్రేమించటం నేర్చుకోవాలి. తనలో తాను ఐక్యత పొందటం నేర్వాలి. ఏ వ్యక్తికైనా తన మనసులో వెలసిన దివ్యత్వం కనిపించకుండా ఉంటే తను ఎదుటి వ్యక్తిలోని దైవత్వాన్ని ఎలా గ్రహించగలడు?